టార్గెట్ జూన్ 2 రెండో విడత స్కీమ్ల అమలుకు రెడీ అయిన సర్కార్ 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 6 గ్యారెంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్, త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు, 5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్. చూద్దాం, ఇందులో మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే స్కీమ్ ఉన్నది. అది ఇస్తారా ఇవ్వరా చూద్దాం. రెండో ఫేజ్లో వీళ్ళు ఏమంటారు, 2 లక్షల కొత్త పెన్షన్లాట. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని పెన్షన్దారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాటికి 2 లక్షలు కలుపుతున్నారా, లేకపోతే గతంలో ఉన్నాయి కొన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఈ కొత్త వాటిని కలిపి మేము మళ్ళీ ఇంతమందికి ఇస్తున్నామని ఆ తీసేసిన వాటిని, ఇప్పుడు ఉన్న వాటిని, కలిపే వాటిని అన్నిటిని కలిపి చెప్పే ప్రయత్నం చేస్తారా, అదొకటి తెలవాలి. ఇక కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అన్న ఆల్రెడీ బీమా ఇచ్చిండ్రు, దానికి ఇందిరమ్మ అనే దాన్ని కలిపిండు, అదొకటి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇచ్చిండు ఆ లెక్క తెలిసలేదు. ఇప్పుడు ఎన్ని పంచబోతున్నారు ఆ లెక్క చెప్పరు, కానీ గంప గుత్తగా మేము ఇన్ని ఇవ్వబోతున్నామని చెప్తాను. ఇక 5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్, ఇది ఇస్తారా ఇవ్వరా ఫోకస్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంకా 6 గ్యారంటీలలో ఎన్ని ఇవ్వాలంటే 2,500 రూపాయలకు సంబంధించి మహిళలకు ఇవ్వాలి, 4,000 రూపాయలు పింఛన్ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి, అదేవిధంగా బీమా 10 లక్షల బీమా అన్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థులకు విదేశీ చదువులకు 20 లక్షలు అన్నారు, అది ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ ఒక్కటే ఇచ్చిండు, మిగతాది ఏవి కూడా ఇవ్వలేదు. ఇది 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటారు, అది ఎంతమందికి ఇస్తానో ఇప్పటి వరకు తెలియదు. ఇట్లా 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాల్లో ఒకే ఒక్క అంశము ఉచిత బస్సు ఇచ్చింది. ఆ ఉచిత బస్సు ఇచ్చి 3 సంవత్సరాల కాలాన్ని పొడిగించింది. ఇప్పుడు కొత్తగా జూన్ 2 నాటికి మళ్ళా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కదా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదో ఒకటి తూతు మంత్రంగా జరపాలి కదా చర్యలు. ఆ తూతు మంత్రంగా జరపడానికి ఇవన్నీ ఇవ్వబోతున్నట్టు ఇక్కడ అంతా ప్రజలు సుఖ సంతోషాలతోటి నవ్వుకుంటా కూర్చున్నట్టు ఇక్కడ విమానం పోతుంది, ఇక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఇక్కడ చార్మినార్ వెలిగిపోతుంది, ఇక్కడ బాత్రూమ్ల లెక్క డబుల్ బెడ్రూమ్లు కట్టి దీనికి కాంగ్రెస్ కోటింగ్ వేషన్లు. ఇక్కడ చూస్తేనైతే అబ్బాయి 2 పిల్లలతోటి 2 భార్యాభర్తలు సుఖ సంతోషాలతో నవ్వినట్టు ఒక ఏఐ ఫోటో, ఇక్కడ వృద్ధుడు ముఖం వెలిగిపోతున్నట్టు, ఇక్కడ వికలాంగులు సంతోషంగా మొత్తం ఇన్షర్ట్ వేసి ముద్దుగా తయారై కూర్చొని చాలు మాకు ఇటువంటి జీవితం అని నవ్వులు చిందించినట్టు, ఇక్కడ డాక్టరు ట్రీట్మెంట్ చేస్తా అంటే రోగి అబ్బా ఎంత ఏసీలో పెట్టి విఐపి ట్రీట్మెంట్ ఇస్తానమని మురిసిపోయినట్టు, ఇక్కడ పోరగాళ్ళని చదువుల కోసం బ్యాగులు వేసుకొని విదేశాలకు పోతున్నట్టు. ఈ క్రియేటివిటీ చూపించి ఎన్ని రోజులు ప్రజలను నమ్మిస్తారు? ఉన్నదా ఇప్పుడు ఇట్లా రాష్ట్రంలో ఇలాంటి జీవితాలే ఉన్నాయా? పెన్షన్దారులకు పెన్షన్లు అంత లేవు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 3 సంవత్సరాలుగా ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్సే ఇవ్వలేదు. 5 లక్షల బీమా లేదు, ఏది లేదు. ఏఐ ఫోటోలు అన్నిటిని పెట్టి నీకు వచ్చిన రాతలన్నీ V6 పేపర్ తోటి రాపిచ్చి ఈ పైశాచిక ఆనందం ప్రభుత్వం పొందుతుంది. చూద్దాం 2వ తారీఖు వరకు ఇంకెన్ని రోజులు అనేది, ఇలా 20వ తారీఖు, ఇక 12 రోజులు అయితే జూన్ 2వ తారీఖు వస్తాయి. ఎన్ని కొత్త స్కీములు అమల్లో కొత్తవి కూడా చూస్తాం జర.